ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 17 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగము ఉదయం నెహెమ్యా గ్రంథం 7, 8 మరియు 9 అధ్యాయములు, సాయంత్రం అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ప్రశస్తమైన కృపలతో మిమ్మల్ని దర్శించునుగాక. నూతన వాత్సల్యం ప్రభు అయిన యేసుక్రీస్తు మీ ఎడల ఆయన కలిగి ఉన్నాడు. అనుదినం మీ ఎడల నూతనంగా ఆయనకి వాత్సల్యం పుట్టుచున్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ దినం దేవుడు నిన్ను దర్శించి ఈ మాటల ద్వారా నిన్ను ఆయన బలపరుస్తున్నారు. ఈరోజు ప్రభువారు మన కొరకు తెచ్చినటువంటి ఒక మాటని పరిశుద్ధ గ్రంథముల నుండి చదువుదాం. 31వ కీర్తన 13వ వచనం. అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది, నలు దిశలను నాకు భీతి కలుగుచున్నది. ఇది దేవుని సేవకుడైన దావీదు యొక్క ఒకనాటి అనుభవం. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు యొక్క అనుభవాలు మన అనుభవాలను పోలి ఉంటాయి. మనం ఎలా కంగారు పడతామో, ఎలా కలవరపడతామో, ఏ విధంగా భయానికి గురవుతామో, మనల్ని సమస్యలు ఏ విధంగా తరుముతూ ఉంటే మనం పరిగెత్తుతూ ఉంటామో, దావీదు కూడా ఇలాంటి పరిస్థితుల గుండా ఒకనాడు ప్రయాణం చేశాడు. ప్రియ దేవుని బిడ్డ, అతడు అంటున్నాడు, ఇదిగో అనేకులు నా మీద దురాలోచనలు చేస్తున్నారు. అవును, మీ మీద కూడా శత్రువులు దురాలోచన చేస్తున్నారా? మిమ్మల్ని తరమాలని, మిమ్మల్ని ఈ భూమి మీద నుండి తీసివేయాలని, మిమ్మల్ని కంటికి కానరాకుండా సమాధి చేయాలని మీ శత్రువులు మీ గురించి తలస్తున్నారా? మీకు ప్రాణహాని జరిగించాలని వారు గుసగుసలాడుతున్నారా? ఆ మాటలు ఎవరో విని మీ దగ్గరకు వచ్చి మీతో వాటిని చెబుతున్నారా? లేక ఎవరైనా ఫోన్ చేసి కానీ మిమ్మల్ని ఇదిగో చంపేస్తాం, మిమ్మల్ని లేపేస్తాం అని మిమ్మల్ని భయాభ్రాంతులకు గురి చేస్తున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం లేకుండా ఎవరునూ నీకు ప్రాణహాని చేయలేరు. ఏ సమస్య కూడా నిన్ను మరణానికి గురి చేయలేదు. దేవుని చిత్తం లేకుండా ఎవరు కూడా కొంచెమైన నీకు హాని జరిగించలేరు. పైగా వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క తలంపులు వారికే విరోధముగా మారడం నీ కన్నులారా నువ్వు చూస్తావు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? భక్తిహీనులకు ప్రతిఫలం కలుగుట నువ్వు చూచెదవు. అవును దేవుని బిడ్డలారా, ఈ రోజున భయపడుతున్న నీవు, కంగారు పడుతున్న నీవు, పరిగెత్తుతున్న నీవు, తరమబడుతున్న నీవు, రేపటి దినాన ఇదిగో ఉన్నతమైన శిఖరాగ్రాన ప్రభువారు నిన్ను నిలబెట్టి ఆనందింపచేయబోతున్నారు. ఈ రోజున దుఃఖం, రేపు సంతోషం. ఈ రోజున అవమానం, రేపు నీకు ఘనత. ఈ రోజున నీకు చీకటి, రేపు నీకు వెలుగు. ఈ రోజున నీకు వేదన, రేపు నీకు నాట్యంగా మారే పరిస్థితులు. అవును దేవుని బిడ్డలారా, వీటన్నిటినీ దేవుడు నీ జీవితంలోకి తీసుకొని రాబోతున్నాడు. నీకు ఇప్పటికే నలు దిశల నుండి కలుగుతున్న ఆ భయాలని దేవుడు ఒక్క దెబ్బతో ఆయన కొట్టివేయబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నిశ్చయముగా
నీకు జయము కలగబోతుంది. యుద్ధం యెహోవాదే. ఆయన నీ పక్షమున వ్యాజ్యమాడి నీకు గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నారు. ఈ మాటలు నమ్ము. వీటిని విశ్వాసంతో నీ జీవితంలో క్లెయిమ్ చేసుకో. తప్పకుండా ఈ మాటలు నీ జీవితంలో నెరవేరుతాయి. ప్రభు కృప నీకు తోడైయుండునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు. మా పరిస్థితులను మార్చువాడు, మాకు సమాధానము దయచేవాడు, మమ్మల్ని కృపతో నింపువాడు మా నాయన, మీ ఆదరణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీవు చేయబోయే గొప్ప కార్యముల కొరకు ఎదురు చూస్తున్నాం. మా తండ్రి, ఈ దినమున మా ప్రియులను ధైర్యపరిచి, ఆదరించి, బలపరిచి, ఓదార్చుమని వారిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.